ఆ కాలంలో బభ్రువాహనుడని పేరు కలిగిన ఒక రాజుగారు ఉండేవాడు. చాలా ధర్మాత్ముడు. ఎంత ధర్మాత్ములకైనా కొన్ని వ్యసనాలు ఉంటాయి. ఆయనకి వేట అనేది ఒక వ్యసనం. వెల్లది జోదంబు పానంబు వేట పలుకు ప్రల్లదనంబును. కొన్ని వ్యసనములు సప్త వ్యసనములుగా పిలువబడ్డాయి. అంటే 7 ఉన్నాయి అవి. ఒకటి వేశ్యాలోలత్వం, వేశ్యల జోలికి పోరాదు, అది సప్త వ్యసనాల్లో మొదటిది. రెండవది జోదం, కనిపించినప్పుడల్లా పేకాడటమే, రైలు ఎక్కారంటే దిగేదాకా ఆడటమే ఇక మొదలు. మూడవది పానం, తెగ తాగేయడం, పొద్దున లేదు రాత్రి లేదు. మా గంగరాజును అడిగితే చెప్తాడు, వాళ్ళ డ్రైవర్ గారితో రోజు అనుభవమే. పేత్వా పేత్వా పునఃపేత్వా, డ్రైవింగ్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు పడుకునేటప్పుడు రోజుకు 3 సార్లు తాగుతాట. ఆ తాగినప్పుడు 8 గంటలు తాగుతాట. అంటే రోజుకు 3 24 గంటల్లో 24 గంటలు మాత్రమే తాగుతాడు, ఇంకంతకు మించి తాగడం. ఏం చేద్దంటే రోజుకి 24 గంటల కంటే లేదు కనుక పాపం. అంచేత మూడవది పానంబు తాగుడు. నాలుగవది అంటే వేట. అసలు వేటాడటం మహాభయంకరం. మృగయా వినోదం అంత భయంకరమైన పాపం మరొకట్లేదు. పాండురాజు లాంటి వాళ్ళు నాశనం అయిపోయారు. హరిశ్చంద్రుడికి కష్టాలకు మూల కారణం కూడా వేటాడటమే. కాబట్టి వేట ఒకటి. అన్నిటికీ మించి పలుకు ప్రహ్లాదనం, చీటికి వాటికి అస్తమాను కోపంతో తిట్టడం అనమాట. 24 గంటలు తిట్టడమే, దానికి పలుకు ప్రహ్లాదనం అనమాట. అమ్మా అన్నం తింటావా? నేను అన్నం ఎందుకు తింటాను, అసలు నాకు అన్నం అంటాడు. ఇది పలుకు ప్రహ్లాదనం అని పేరు. దండపారుష్యము, కఠినంగా శిక్షించడం. చిన్న తప్పుకు పెద్ద శిక్ష. పాప ఏదో 10 రూపాయలు ఎవడో ఎత్తుకుపోయాడు అనుకోండి, 10 రూపాయలకి 100 దెబ్బలు కొట్టాలా? డెప్ మీద ఒకటి కొట్టి వదిలేసేదానికి. చిన్న తప్పుకి ఎక్కువ శిక్ష వేయటం. అర్ధదూషణం, ఇది ఇంకా తప్పు తెలుసా? అర్ధదూషణం అంటే ఏమిటో తెలుసా? సప్త వ్యసనములలో మానవుణ్ణి సర్వనాశనం చేసి నడి రోడ్డు మీద నిలబెట్టేది అర్ధదూషణము. డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడ ఖర్చు పెట్టకూడదో తెలుసుకోకుండా ఖర్చు పెడితే దానికి అర్ధదూషణం అని పేరు. వస్తున్న రోజుల్లో లక్షలు తగలబెట్టి తాగుళ్ళకో వ్యసనాలకో పార్టీలకో అనవసరంగా భోగాలకో తగలబెట్టి డబ్బు పోయాక ముష్టెత్తుకోవడానికి అర్ధదూషణం అని పేరు. ఒక్కొక్కడు ఉంటాడు, వస్తున్న రోజుల్లో వెనక ముందు చూసుకోడు, ఖర్చు పెడతాడు. దానివల్ల ఏమవుతుంది? సర్వనాశనం అయిపోతాడు, కుటుంబం దెబ్బతింటుంది. అలాగే ఖర్చు పెట్టవలసిన చోట పెట్టకపోవడం కూడా అర్ధదోషణమే. పురాణం విన్నాం, ఓ మంచి పుణ్య కార్యక్రమానికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళడానికి ఓ రిక్షా మీద 10 రూపాయలు ఖర్చు పెట్టు, తప్పేముంది? గుళ్ళోకి వెళ్ళాలి, గుళ్ళోకి వెళ్ళడానికి అవసరమైతే 100 రూపాయలు ఖర్చు పెట్టు. అనవసరమైన వాటికి తగలబెడతాం. గుళ్ళో మాత్రం ఓ విఐపి దర్శనానికి 500 ఖర్చు పెట్టాలంటే బాధవాడికి. అవి తప్పులు అనమాట. చక్కగా ఓ DVD ఇలాంటి పురాణాలు అమ్ముతున్నారు దేవస్థానం వాళ్ళు, చాలా సబ్సిడీ మీద. పైగా బయట కొనుక్కోవాలంటే మన వల్ల కాదు, ఓ 50కో 100కో వచ్చేస్తుంది. అప్పుడు కొండవు. కానీ పనికి మాలిన దరిద్రం సినిమాలు ఉంటాయి కొన్ని, అపని తీయని దెబ్బ వంటి పాటల సినిమాలు. అవి కొనడానికి 200 తగలేస్తాడు, 300 తగలేస్తాడు. ఏంటిది? అవి దొమ్మరాట్లు, దొమ్మరు గుడిసెలవి. వాటి వల్ల వచ్చే నష్టం ఎంత ఉందో మనకి తెలియదు. భయంకరమైన ఒక సంస్కృతిని వ్యాపింపజేస్తున్నాయి. వాటికేమో తగలేస్తున్నావు, కొనవలసిన చోట ఖర్చు పెట్టట్లా. అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడం, ఖర్చు పెట్టవలసిన చోట ఖర్చు పెట్టకపోవడం, వీటిని అర్ధదోషణం అంటారు. ఇది మహాపాపాల్లో కల్లా ఇదొక గొప్ప వ్యసనం. ఈ వ్యసనములు ఉన్నాయే, ఇవి చాలా ప్రమాదం. వాటి వల్ల ఎప్పుడూ ప్రమాదమే. అందులో ఈ రాజుగారు బభ్రువాహనుడు వేటకి వెళ్ళాడు. ఒక లేడి కనపడింది. ఆ లేడిని బాణంతో కొట్టాడు. కొంచెం గాయపడిన లేడి పారిపోయింది. దాన్ని తరుముకుంటూ వెళ్ళాట. భటులంతా ఒకవైపుకి వెళ్ళిపోయారు, రాజుగారు ఒక్కడు ఒక దారికి వెళ్ళిపోయాడు. పాపం చివరికి ఇదేంట్రా బాబు, అనవసరంగా అడవిలో ఇరుక్కుపోయాను, ఇంటికి వెళ్ళడం ఎలాగో తెలియటల్లా, నా భట్లు ఏమయ్యారో తెలియదు, మంచినీళ్ళు దొరకట్లేదు, ఆకలి దాహం అనుకుంటున్నాడు రాజుగారు. దూరంగా పెద్ద మర్రి చెట్టు కనపడింది. 8 మైళ్ళ పొడుగున్న కొమ్మలతో, శాఖోపశాఖలై పెద్ద పెద్ద ఓడలతో అతి భయంకరంగా ఉంది ఆ మర్రి చెట్టు. మనకు ఆముక్త బాల్యతలో శ్రీకృష్ణదేవరాయలు ఇలాంటి మర్రి చెట్టు గురించే వర్ణించాడు ఆయన. కాంచన్ వైష్ణవుడర్ధయోజన జటాఘాటోత్త శాఖోపశాఖాంచాట చరన్మరుద్రవదవీయ ప్రేషిదోద్యచ్చదోదంచత్కీట కృతవ్రణచ్చలన లిప్యాపాదిత ధ్వన్య నిస్సంచారాత్త మహాఫలోపమ ఫలస్పాయద్ వటక్ష్మాజమున్ అంటాడు ఆయన.
పురాణాలు చదివితే దాన్ని ఎలా వర్ణించాలో తెలుస్తుంది అనమాట. అర్ధయోజనం అంటే 4 మైళ్ళు, యోజనం అంటే 8 మైళ్ళు, 4 మైళ్ళు కిందకి దిగిపోయి ఓడలతో కొమ్మలతో ఉన్న పెద్ద వటవృక్షం. అటువంటి వటవృక్షాన్ని చూచాడు. ఆ వటవృక్షం దగ్గర కనపడింది ఈ ప్రేతాత్మ. ఆ ప్రేతాత్మను చూడగానే రాజుగారు ముందు ఒక్క క్షణం భయపడ్డాడు. కానీ మహారాజు ధర్మాత్ముడు, వీరుడు. అందుకని ఎవడవరా నువ్వు, అస్థిపంజరంగా ఉన్నావు, డొక్కలు లోపలికి పోయి ఉన్నాయి, చర్మం సరిగ్గా లేదు, ఏడుస్తున్నావా, మూలుగుతున్నావా, నన్ను భయపెడదామనుకుంటున్నావా చెప్పు అని బాణం ఎక్కుపెట్టాట. వెంటనే ఆ ప్రేతం పరుగును వచ్చి, బాబోయ్ మహారాజా నా మీద బాణం వెయ్యకు, ఎందుకంటే నీకు అస్త్ర విద్యలు ఉన్నాయి, ఏ ఆగ్నేయాస్త్రమో వేస్తే నా శరీరం ముక్కలు తుక్కై నాశనం అయిపోతుంది, ఇప్పటికే నానా యాతన పడుతున్నాను, నువ్వు చంపేవంటే ఇంకా యాతన పడతాను అని కాళ్ళకి దండం పెట్టింది. అంటే ఈ ప్రేతాత్మ ఎవరిని బాధ పెట్టే ఆత్మ కాదు అని రాజుగారికి అర్థమైంది. నువ్వెవడవరా అన్నాడు. ఏం చెప్పనండి, విదిశా నగరంలో, అంటే ఇప్పుడు మనకు మధ్యప్రదేశ్లో ఉంది అది. మీరు కాశీ వెళ్ళడానికి ఏదైనా రైలు ఎక్కితే విజయవాడ నుంచి డైరెక్ట్గా వెళ్ళే గంగా కావేరియో లేకపోతే సంఘమిత్ర ఎక్స్ప్రెస్ ఎక్కితే దారిలో విదిశ అనే స్టేషన్ తగులుతుందన్నమాట. పూర్వం విదిశ చాలా ప్రసిద్ధికి ఎక్కింది, అది ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉందన్నమాట, ఇటార్సీ దాటాక. ఆ విదిశా నగరాన్ని పూర్వం మా తాతగారు చాలా కాలం ఏలేరు. నేను గొప్ప వైశ్యుడిని, కోటీశ్వరుణ్ణి, బోల్ డబ్బున్నవాడిని, మహాత్ముణ్ణి, నేను చేసిన దానములు ఎవరూ చేయలేరు, తనను తాను పొగుడుకోవడం తప్పు, అయినా చెప్పక తప్పట్లా 5 కోట్ల బంగారు నాణాలు దానం చేశాను, నూతులు తవ్వించాను, అవి చేశాను అన్నాడు. అప్పుడు రాజుగారు తెల్లబోయి, అంత దానం చేసిన నీకు ఈ ప్రేతాత్మ కర్మ ఏమిటి అన్నాడు. ఏం చెప్పమంటారండి, ఎన్ని దానములు చేసినా నేను చచ్చిపోయే సమయానికి నా దురదృష్టవశాత్తు నాకు పిండ ప్రదానం చేయడానికి ఒక్క సంతానం లేకుండా పోయింది. కొడుకు లేడు, కూతురు లేదు, తిలోదకాలు ఎవరు ఇవ్వలా. అందుకే చచ్చిపోగానే నరకానికి వెళ్ళలేదు, స్వర్గానికి వెళ్ళలేదు, మధ్యలో ఈ అడవిలో ప్రేతాత్మని అల్లాడిపోతున్నాను. ఎప్పటికి 1000 సంవత్సరాలుగా నాకు దాహం వేస్తోంది, ఆకలేస్తోంది, ఎదురుగుండా మంచినీళ్ళు ఉంటాయి, కానీ ఈ ప్రేత రూపంలో ఆ మంచినీళ్ళు ముట్టుకుని తాగలేను నేను. చూశారు దురదృష్టం, ఎదురుగుండా నది ఉందిట, కానీ తాగడానికి ఉండదు. ఎందుకంటే ప్రేతాత్మలకి ఈ చేతులతో నీళ్లు పట్టుకునే అధికారం ఉండదు, ముట్టుకుంటే నీళ్లు చేతులకు రావు, ఎముకల పోగులోకి నీళ్ళు ఎన్ని నిలుస్తాయి. తాగుదామంటే శరీరం ఏది, అన్ని ఎముకలే, తాగితే బయటకు వచ్చేస్తాయి. ఆ అడవి నిండా మంచి మామిడి పళ్ళు ఉన్నాయి, బత్తాయి పళ్ళు ఉన్నాయి, ద్రాక్ష ఫలాలు ఉన్నాయి, దానిమ్మ పళ్ళు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఏం లాభం, తిందామంటే నాకు ఆ పళ్ళు రుచించవు, తినలేను. ఈ ప్రేతాత్మకున్న యాతన ఏమిటంటే దాహం వేసినా, ఆకలి వేసినా ఇతరులకు మళ్ళీ మంచినీళ్ళు తాగలేము, అన్నం తినలేము. 1000 ఏళ్లుగా నరకయాత్ర కంటే గొప్ప యాత్ర అనుభవిస్తున్నాను. సమయానికి నా అదృష్టమో దురదృష్టమో నువ్వు వచ్చావు అనగానే రాజుగారు, నేను వస్తే నీకేం చేస్తానన్నాడు. అయ్యా ఒక్క చిన్న విషయం వినండి, పిండ ప్రదానం జరగనంత వరకు ఎవరికైనా ఈ గండం తప్పదు. అందుకే పూర్వకాలంలో చచ్చిపోయే ముందు ఎక్కువ మంది సన్యాసం తీసుకున్నారు. ఇప్పటికి కూడా చాలామంది చూశారో లేదో, ముసలితనం రాగానే సన్యాసం తీసుకుంటారు. సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు, ప్రసాదరాయ కులపతి గారు సన్యాసం ఎందుకు తీసుకున్నారు? ధూళిపాళ సీతారామూర్తి గారు ఈ శకుని పాత్రకి పెట్టింది పేరే. ఆయన కూడా ఇంకా 2-3 ఏళ్ళకి శరీరం విడిచిపెట్టే ముందు ఎందుకు సన్యాసం తీసుకున్నారో వాడు చెప్పారు. నేను వాళ్ళతో మాట్లాడాను కాబట్టి తెలుసు. కాబట్టి సన్యాసం తీసుకోవడం వల్ల వచ్చే లాభం చెప్పమంటారా? వార్ధక్యంలో ఇంకా మనకు ఎవరూ పిండ ప్రదానం చేయక్కర్లా. మనం చచ్చాక మన పిల్లలకి మన మీద ప్రేమ ఉంటుందో లేదో ఏం తెలుసు. పిల్లలకి ప్రేమ ఉన్నా, కూతుళ్ళకి పెళ్ళైతే అల్లుళ్ళు చేయాలని ఎక్కడుంది, కొడుకులు చేద్దాం అనుకున్నా కోడళ్ళు చేస్తారని నమ్మకం ఏముంది. అందరికీ అదృష్టం ఉండకపోవచ్చు. అదే సన్యాసం పుచ్చుకుంటే బతికుండగానే పిండ ప్రదానం జరిగిపోతుంది. సన్యాసులు చచ్చిపోయాక వాళ్ళని తగలబెట్టక్కర్లా, ఎక్కడో చోట పాతి పెట్టేస్తే చాలు. ఒకవేళ ఎవరు పాతి పెట్టకపోయినా, శవం కుళ్ళిపోయినా వాళ్ళకి మాత్రం సద్గతులు వస్తాయి. అంటే సన్యాసిగా సక్రమంగా గడిపితే. మళ్ళీ దొంగ సన్యాసిగా ఉంటే ఉపయోగంలా. సన్యాసం పుచ్చుకున్నాక మళ్ళీ పిచ్చి పనులు చేస్తే మాత్రం ఇక వాడికి నరకం కంటే ఘోర నరకం వస్తుంది, వేరే విషయం. కానీ ప్రేత కార్యాదులకి అవకాశం లేని సుఖమైన జీవితం సన్యాస జీవితం కనుక పూర్వకాలంలో వాళ్ళంతా వార్ధక్యంలో సన్యాసం పుచ్చుకునేవారు.